రెస్పాన్సివ్ బాక్సెస్ ఇట్లా. ఇప్పుడు నేను ఎక్స్ట్రా స్మాల్లో పెట్టిండాను, 6 వచ్చిందా, ఇక్కడ చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రా స్మాల్ పెట్టినామంటే మనకు 6 కింద వచ్చింది. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తాను, స్మాల్ పెట్టి ప్రివ్యూ ఇస్తాను, 1 2 3 4 5 6 ఓకేనా. నెక్స్ట్ మీడియం పెడతాను, మీడియం పెట్టి ప్రివ్యూ ఇస్తాం, 1 2 3 4 5 6 ఓకేనా. అండ్ దెన్ అదేలాగా లార్జ్ పెడతాం, లార్జ్ పెట్టి ప్రివ్యూ ఇచ్చినామంటే 1 2 3 4 5 6 లార్జ్ డివైసెస్లో చూసినప్పుడు. ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో చూసినప్పుడు 1 2 3 4 5 6 ఓకేనా. ఇలా వచ్చింది. దీనికోసం నేను ఎలా ప్రోగ్రామ్ రాసాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేశానంటే ఒక హెడ్డింగ్ అనేది క్రియేట్ చేసుకున్నా, రెస్పాన్సివ్ బాక్సెస్ అనేసి. దీనికి కలరు, సెంటర్, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇవన్నీ కావాలంటే CSS ప్రాపర్టీస్లో రాసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఇంతవరకు రాసాను. నెక్స్ట్